తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ తెలంగాణ చూసుకుంటే నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక మనం సమరానికి సై అని చెప్తున్నారు. అదేవిధంగా కరీంనగర్లో ఈ నెల 12న బహిరంగ సభ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే, కాంగ్రెస్తో మనకు పోటీ కాదని చెప్పేసి కేసీఆర్ స్టేట్మెంట్. ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్ అంటే కేసీఆర్ కాంగ్రెస్తో పోటీ పడలేదంటారా? ఇది కేవలం నా ఉద్దేశంలో కేసీఆర్ గారిది ఒక రాజకీయ స్టేట్మెంట్, అంటే పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే. ఇందులో వాస్తవాలు ఉండవు. ఎందుకు ఉండవంటే, ఈ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నది అది ఒక విధంగా వాళ్ళు రాజకీయ అవసరాల కోసమో లేకపోతే ఎత్తుగడల రీత్యా మాట్లాడుతున్నారు, కానీ వాస్తవం కాదు. ఇవాళ మనం మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఇవాళ ప్రధానమైన పోటీ కాంగ్రెస్కు బీజేపీ మధ్యనే ఉన్నది. బీఆర్ఎస్ చాలా స్థానాలలో థర్డ్ పొజిషన్లో ఉన్నది. చాలా ఇంకా కొంత ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కొద్దీ అది పోటీ ఇచ్చే స్థాయి నుంచి వెళ్ళి కూడా తప్పుకునే స్థాయి వరకు పోతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ అనుకున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ కాదు. ఇవాళ పోటీ అన్నది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెలకే కరెంటు కటకట, మేడిగడ్డ బరాజ్ను మంచిగా చేసి వాడుకోలేరా అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? ఇప్పుడు కరెంటు కట్టకట్ట అన్నది తప్పు. ఎందుకంటే ఇవాళ దేశం మొత్తం మీద పవర్ గ్రిడ్ అనేది వచ్చిన తర్వాత దాదాపుగా ఏ రాష్ట్రాల్లో అయితే మిగులు కరెంటు ఉంటుందో ఆ రాష్ట్రాల నుంచి వెళ్ళి కరెంటు కొని తీసుకోవడం జరిగింది. ఈ కేసీఆర్ గారు 9 సంవత్సరాలలో కూడా పెద్ద ఎత్తున కరెంటును మిగతా రాష్ట్రాల నుంచి కొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంటారు. కాబట్టి కటకట అనేది ఎక్కడైనా సందర్భంగా ఏమైనా వస్తే రావచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున రైతులకు కానీ పరిశ్రమలకు కానీ గృహ అవసరాలకు కానీ కరెంటు లేదు, లేకపోతే ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న సమాచారం మనకి ఎక్కడ లేదు. కాబట్టి ఇది కేవలం రాజకీయ ఆరోపణ ఒకటి. అంటే కరెంటు కట్టకట మేడిగడ్డ బరాజ్ను మంచిగా చేసి వాడుకోలేదు. మేడిగడ్డ మీద ఇప్పుడు మనం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ విధంగా మాట్లాడడం అంటే ఇది దయ్యాలు వేదాలను వల్లించడమే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ కాళేశ్వరం బ్యారాజీ కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పిండు, నేనే దీని రూపకల్పన చేసిన, ప్లానింగ్ నాదే, నిర్మాణం నాదే, పర్యవేక్షణ నాదే, అంతా నాదే, నేనే దీనికి అన్నిటికీ కూడా ఆద్యుడు, నేనే కారణం అని చెప్పడం జరిగింది. అటువంటి ప్రాజెక్ట్ ఇవాళ పిల్లర్స్ కుంగిపోయినాయి, పీర్స్ కుంగిపోయినాయి, నీళ్ళు వదిలిపెట్టారు. ఈ నీళ్ళు ఎవరి గవర్నమెంట్ హయాంలో వదిలిపెట్టారు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే ఈ పీర్స్ కుంగడం జరిగింది. పీర్స్ కుంగిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్పర్ట్స్ వచ్చి ఏం చెప్పారంటే, నీళ్ళు ఉంటే ఇంకా ఇంత ప్రాజెక్టు కూడా కూలిపోతుంది కాబట్టి తక్షణమే నీళ్ళను వదిలిపెట్టామంటే అప్పుడు 10-12 టీఎంసీల వాటర్ ఉండాలి ప్రాజెక్ట్. ఆ మొత్తం కూడా ఒక 2 రోజులలో మొత్తం ప్రాజెక్టు మీద ప్రాజెక్ట్ లోపల ఉన్న నీళ్ళని ఖాళీ చేయడం, ప్రాజెక్టు దగ్గర ఒక విధంగా ఒక కర్ఫ్యూ లైక్ సిచ్యువేషన్ పెట్టేసి ఆ 2 వైపులా కూడా పెద్ద ఎత్తున పోలీసులను పోలీస్ పికెటింగ్ పెట్టి ఆఖరికి కనీసం ప్రెస్ వాళ్ళని కూడా అక్కడ పోనీయకుండా అవ్వడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అది రిపేర్ చేయాలి, నీళ్ళు ఇవ్వాలి అంటే ఇది కేవలం ఎట్లా అంటే ఎంత బాధ్యత అవుతామంటే 9.5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన నాయకుడు ఇంత స్థాయి దిగజారిపోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు నీ మాట్లాడడానికి బాధతోనట్టుంది. ఎందుకంటున్నానంటే ఆయనకు తెలుసు మేడిగడ్డ లోపాలు, ఎందుకంటే ఆయన నిర్మించింది కాబట్టి తప్పులు ఏం జరిగినాయో మిగతా వాళ్ళకన్నా కూడా ఎక్కువ ఆయనకి తెలుసు. కానీ రాజకీయ లాభం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ 2 బ్యారేజీలు ఇదే కాకుండా ఈవెన్ ఇది అన్నారం బ్యారేజీ కూడా వీళ్ళు ఉన్నప్పుడే బొంగలు పడుతున్నాయి నీళ్ళని చూపెట్టి ఆ అన్నారం బ్యారేజీ నీళ్ళు కూడా వీళ్ళే వదిలిపెట్టడం జరిగింది. అంటే వీళ్ళే ఉన్న నీళ్ళని ఖాళీ చేసి ఇప్పుడు మీరు దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలి, మళ్ళీ నీళ్ళని నింపాలి, నీళ్ళని నింపి మళ్ళీ అంటే ఇదంతా ఎట్లా అంటే ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులు, ఇంకా మేము ఏం చెప్తే అదే నడుస్తుంది, ఇంకా మేము మోసం చేస్తాం అనుకుంటే మాత్రం అది ఇంకా భ్రమలు వదిలిపెట్టాలి, భ్రమల నుంచి రావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం కావడానికి 100% కేసీఆరే అన్నది ఇవాళ మీరు ఒకవేళ రెఫరెండం పెట్టినా ప్రజలను అడిగినా ఎవరి దగ్గర అడిగినా కూడా 100కి 90-95% మంది ప్రజలు కేసీఆరే దీనికి బాధ్యత వహించాలి,
కేసీఆర్ గారి జరిగిన నష్టాన్ని కూడా పూరించాలని కూడా చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ ఆయన కుమారుడు కేటీఆర్ అనుకున్నట్టుగా అది ఇమీడియట్గా రిపేర్ చేయాలి. ఇప్పుడు అది నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ నుంచి మొదలు పెడితే న్యూట్రల్ ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా ఏం చెప్తానంటే ఆ ప్రాజెక్టు మీద సమగ్ర విచారణ జరగాలి. సమగ్ర విచారణ మొత్తం జరిగి ఆ ప్రాజెక్టులో లోపాలు ఏమున్నాయి, అసలు ఏ స్థాయిలో జరిగింది, మొత్తం టోటల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ నిర్మాణం కూడా రిపేర్స్ కూడా ఏ విధంగా చేపట్టాలి. 5 అంటే ఒక పీరు గుంగిపోవడం అంటే 6-7 పిల్లర్స్ పోతాయి. ఇంకా మిగతా ప్రాజెక్టులు ఉన్న ఇంకా మిగతా 60-70 పిల్లర్స్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది. సమగ్రమైన అధ్యయనం చేయకుండా దాని మీద పూర్తి అవగాహన లేకుండా దాని మీద ఏమి చేయొద్దన్నది ప్రగాఢంగా గట్టిగా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇది ఒకటే పిల్లర్ గుంగింది కాబట్టి మొత్తం ప్రాజెక్ట్ పాడైందంటే ఇప్పుడు అంటే కామన్ అని చెప్తున్నారు, అంటే కూలడం కామన్ అని సహజమే కదా అని చెప్తున్నారు. ఇప్పుడు సహజమైనప్పుడు మరి ఇంత ఆయన ఎందుకు మరి అదే అదే ఇదే విషయం అడుగుతున్నా. ఒకవేళ ఒకటే పిల్లర్ కుంగడం సహజమైనప్పుడు వీళ్ళ పరిపాలనలో ఉన్న నీళ్ళని ఎందుకు వదిలిపెట్టారు, ఎందుకు తోడేసారు, దేనికి తోడేసారు? నీళ్ళు అట్లే ఉంచవచ్చు కదా. సహజంగా పిల్లర్ ఒకటి కుంగితే కుంగొచ్చు, ఏమవుతుంది? ఇంకా 70 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఒక పిల్లర్తో ఏమైతే నీళ్ళు ఎందుకు వీళ్ళు ఖాళీ చేసినారు? ఆగమేఘాల మీద రాత్రి నుంచి మొదలుపెట్టి మొత్తం గేట్స్ అన్ని వచ్చేసి కింద కూడా కనీసం వాళ్ళ కింద పరివాహక ప్రాంత ప్రజలకు కూడా సమాచారం ఇవ్వకుండా ఎందుకు వదిలిపెట్టారు వీళ్ళు? పైన ఉన్న అన్నారం బ్యారేజ్ నుంచి వెళ్ళి కూడా బుంగలు వస్తానే, అది కూడా ప్రమాదం, మళ్ళీ పిల్లర్స్ కుంగితే దాని నీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? అంటే ఇప్పుడు ఏమి లేకపోతే మీరే నీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? మీరే దాని డ్యామ్స్ మీద పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి ఒక కర్ఫ్యూ సిచ్యువేషన్ పెట్టి ఎవరిని కూడా పోనీయకుండా కనీసం అక్కడ పోయి చూడకుండా పత్రికా విలేకరులకు కూడా నిషేధం విధించేంత అదే నిషేధ ప్రాంతమా, లేకపోతే కాశ్మీరు పాకిస్తాన్ మధ్యన బార్డరా? ఎందుకు మీరు ఈ విధంగా చేశారు? దేనికి చేయాల్సి వచ్చింది? ఇప్పుడేమో అంత అదైంది ఇదైంది ఒకటే పిల్లర్ కూలిపోయిందంటే ఒకటేంటంటే ఇప్పటికి కూడా వాళ్ళు వాస్తవాలు గ్రహించి విషయాలు చెప్తేనే ప్రజలు కొంత క్షమిస్తారు. కానీ ఇట్లా అడ్డగోలుగా మాట్లాడి ఇష్టమైన మాట్లాడే మాత్రం ప్రజలు ఇంకా వాళ్ళను దూరం పెడతారు. వాళ్ళను ఎటువంటి శాస్త్ర చేయాలో అటువంటి శాస్త్ర చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక పన్ను పాడైపోతే మిగతావని పీక్కోలేం కదా అని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? బరాజ్లోనే ఒక పన్ను పాడైతే మిగతా పన్ను పీక్కోలేం, దాన్ని రిపేర్ చేయాలి. దానికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు బాడీలో క్యాన్సర్ వస్తుంది, ఎక్కడ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఇన్సెస్టానికి దేనికి వచ్చింది, లేకపోతే ఇంకో దానికి వచ్చింది. ఆ క్యాన్సరు ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తాడు? డెంటలిస్ట్ లేక ఒక పన్ను వీకి మిగతా పనులు కాదు. అటువంటి రోగం వచ్చినప్పుడు డాక్టర్ మొత్తం సమగ్రంగా బాడీని చెక్ చేస్తాడు. ఇక్కడనే కొద్దిగానే ఏదో పుండ్ అయింది, లేకపోతే ఇక్కడనే క్యాన్సర్ ఉన్నది అక్కడ ఊకుంటాడు. టోటల్ బాడీని ఎగ్జామిన్ చేస్తాడు. అది ఏ ప్రాంతాలలో ఇంకేమైనా స్ప్రెడ్ అయిందా, అది ఏ లెవెల్ ఉన్నది, ఆ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఒక ఇక్కడికి మొత్తం బాడీకి ఇస్తారు. అట్లాగే ఇది పన్ను నొప్పి కాదు, ఇది ఒక పెద్ద క్యాన్సర్. ఈ ప్రాజెక్టే క్యాన్సరు. ఈ క్యాన్సరుతోని ఈ ప్రాజెక్టు ఎంత నాశనమైంది, ఎంత దెబ్బతిన్నది అనేది రేపు డాక్టర్ డాక్టర్ అంటే ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ సమగ్ర విచారణ చేసి దాని ఎక్స్పర్ట్స్ మొత్తం దాన్ని టోటల్గా దాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే దాని డ్యామేజ్ ఎంత ఉన్నది, ఒక పన్నే దెబ్బతిన్నదా, మొత్తం పనులే పోయినాయా, టోటల్ పనులే పీకాల్సి వస్తుందా, మొత్తం బాడీ పోతుందా, మొత్తం ప్రాజెక్టే పోతుందా, ఉంటుందా అని తేలుతుంది. కాబట్టి ఒక పన్ను అయిపోయింది కాబట్టి అటువంటిప్పుడు నేను ఒకటే మళ్ళీ మాట్లాడుతున్నా, ఈ గవర్నమెంట్ని, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ని, వీళ్ళ పరిపాలన నీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? అది ఒకటే పీరు ఒక 2 పిల్లర్స్ దెబ్బతిన్నాయి. అటువంటిప్పుడు నీళ్ళు మీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముండేది? ఆ నీళ్ళను ఎందుకు మీరు పొలాలకు వాడలేదు? ఎందుకు నీళ్ళు వదిలిపెట్టారు? అన్నారం బ్యారేజ్ నీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? అంటే మీరు ఉన్నప్పుడేమో సేఫ్టీ, అవి ఇంకా బయటపడద్దు, దొంగతనం ఇంకా బయటకు వస్తుంది, అట్లా ఆ నీళ్ళు వస్తే బ్యారేజ్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని భయంతో వదిలిపెట్టింది కదా. ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా?